హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సామ్సంగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో సామ్సంగ్ అకౌంట్ అంటే ఇది. సో మనకి ఇక్కడ చూడొచ్చు ప్రోసేవ్ వైటీ అని ఉంది కదా. సో ఇదైతే సామ్సంగ్ అకౌంట్. సో ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే మీకు ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఆల్రెడీ ఇందులో మనకి లాగిన్ అవుతుంది ఈ ట్యాబ్లో. సో మీకు ఇంకో ట్యాబ్లో అయితే చేసి చూపిస్తాను. సో నా దగ్గర ఇంకో ట్యాబ్ ఉంది. సో గైస్ చూడొచ్చు సెట్టింగ్స్. సో గైస్, దీనికోసం ఫస్ట్గా మీకు ఒక గూగుల్ అకౌంట్ అయితే ఉండాలి. సో మెథడ్ 1 అయితే ఈ వీడియోలో చెప్తాను. సో సామ్సంగ్ అకౌంట్ నెట్ కనెక్ట్ చేసి అయితే క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక స్క్రీన్ పాపప్ అవుతుంది. మీ ట్యాబ్లో ఏమేమి గూగుల్ అకౌంట్స్ ఉంటాయి అన్నీ చూపిస్తాయి. సో ప్రజెంట్ నా దగ్గర ఒక గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా వస్తుంది, సైన్ ఇన్ టు సామ్సంగ్ అకౌంట్, కంటిన్యూ. సో గైస్, మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. స్క్రోల్ అప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఎలో మీద క్లిక్ చేయండి. సో చూడొచ్చు. సో గైస్, ఫస్ట్గా మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ ఏజ్ అయితే 18+ ఉండాలి. సో మీ ఫాదర్స్ ఏజ్ గట్ట పెట్టి క్రియేట్ చేయండి అకౌంట్. సో నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను, వెయిట్. యాడ్ అనదర్ అకౌంట్. సో గైస్, మీరు ఇయర్ ఒక 1980s అలా పెట్టండి, 1980. సో అప్పుడైతే మీకు సామ్సంగ్ అకౌంట్ అయితే వర్క్ చేస్తుంది. సో నేనైతే మళ్ళీ ఏపీ స్కూల్ అని పెడతాను, స్కూల్ ఎడ్యుకేషన్. సో గైస్, ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే దాంట్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళైతే మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. సో గైస్, 1980 పెడుతున్నాను నేను, మెయిల్. సో ఇలా ఎక్కువ ఏజ్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో పాస్వర్డ్, సో గైస్ పాస్వర్డ్ అయితే పెట్టాను, అగ్రీ. సో గైస్, క్రియేట్ అయింది. సో ఒకవేళ మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంది అంటే సో అందులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో గైస్, అకౌంట్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఓల్డ్ అకౌంట్లో ఎట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చాలో మీకు చూపిస్తాను. సో అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఇదే కదా మన ఓల్డ్ అకౌంట్. మేనేజ్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఇక్కడ నుంచి లైన్గా వీడియోస్ అయితే వస్తాయి. సో మనకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మీకు ప్రతి వీక్ వీడియో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు బర్త్డే అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో గైస్, నేను పెట్టేటప్పుడు అయితే 2008 పెట్టాను. సో మీ ముందే అది 1980 పెట్టి మనం అయితే చెక్ చేద్దాం ఒకసారి అవుతుందో లేదో, కన్ఫర్మ్. సో గైస్, యువర్ డేట్ ఆఫ్ బర్త్ హ్యాస్ బీన్ అప్డేటెడ్. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సో గైస్, మనం అయితే రీసెంట్స్ నుంచి ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సామ్సంగ్ అకౌంట్, సైన్ ఇన్ విత్ గూగుల్, మళ్ళీ పాపప్ వస్తుంది. ఓల్డ్ అకౌంటే సెలెక్ట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు, అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అగ్రిమెంట్స్ టు ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబోవ్. సో దాని మీద క్లిక్ చేసి అగ్రీ చేసండి. సో మీకు ఎలా అడుగుతుంది. సో ప్రొఫైల్ నేమ్, సో నేను సేమ్ ఉంచేస్తున్నాను. లాస్ట్ నేమ్ దగ్గర మీరు ఏమన్నా పేరు అయితే ఇచ్చుకోవచ్చు, లేకపోతే నేను సింపుల్గా డాట్ ఇట్ వదిలేస్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే వెరిఫై యువర్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో నేనైతే ఫోన్ నెంబర్ ఇస్తాను.
సో గైస్ నేనైతే మొబైల్ అయితే తెచ్చాను. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీ దగ్గర ఉన్న మొబైల్. సో నేనైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో గైస్ ఎంటర్ చేసి సెండ్ మీ అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ కోడ్ కూడా వచ్చింది. సో గైస్ ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి. క్లిక్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో గైస్ ఇంకా మన ఫోన్తో అయితే యూజ్ ఏం లేదు. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడొచ్చు మనకైతే సామ్సంగ్ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో మనకి ఆల్రెడీ గూగుల్ అకౌంట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చుకోలో కూడా మీకు చూపించాను. సో ఎలా అయితే మీరు సామ్సంగ్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.